దురంధర్ 2 సినిమా భారత్లో సినీ ప్రియులను కట్టిపడేస్తుంది. రొటీన్ సినిమాలతో విసిగెత్తిపోయి ఓటీటీలకు బాగా అలవాటైపోయిన జనాలను కూడా టికెట్ల కౌంటర్ల ముందు ఈ సినిమా నిల్చోబెడుతోంది. తెర ముందు కనిపిస్తున్న కథ అసలు నిజంగా జరిగిందా లేక కల్పించి మరీ ఈ కథను రాసుకున్నారా అన్న ఆలోచనలు కూడా రానంతగా ప్రేక్షకులను ఆ సినీ ప్రపంచంలోకి దర్శకుడు ఆదిత్యధర్ తీసుకెళ్లిపోయాడు. దురంధర్ ఫస్ట్ పార్ట్, దురంధర్ సెకండ్ పార్ట్లలో కీలక సన్నివేశాలకు ఇచ్చిన డీటెయిలింగ్కు సినీ ప్రియులు ఫిదా అయిపోతున్నారు. ఫస్ట్ పార్ట్లో నార్మల్గా అనిపించిన సీన్లు కూడా సెకండ్ పార్ట్లో ఇచ్చిన ట్విస్టుల తర్వాత నెట్టెంట మరింత హైలైట్గా మారుతున్న పరిస్థితి. హీరో క్యారెక్టర్ నుంచి విలన్ల క్యారెక్టర్ల వరకు, హీరోయిన్ క్యారెక్టర్ నుంచి ఆమె తండ్రి క్యారెక్టర్ వరకు, అజయ్ సన్యాల్ గారి పాత్ర నుంచి మొదలు పెడితే పాకిస్తాన్లో జ్యూస్ షాప్ ఓనర్ పాత్ర వరకు ప్రతి పాత్రకు సరైన ప్రాధాన్యతనిచ్చి కథకు మాత్రమే ప్రియారిటీనిచ్చి రియల్గా రెండు దేశాల్లోనూ జరిగిన ఘటనలతో తెరకెక్కిన ఈ సినిమాకు కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా క్రియేట్ చేయబోయే రికార్డుల గురించి కాసేపు పక్కన పెడితే ఈ సినిమా తర్వాత పాకిస్తాన్లో భయాందోళనలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఈ సినిమాలో చూపించిన లారీ అనే పట్టణంలో ఇప్పుడు ప్రతి వీధిలోనూ అక్కడి అధికారులు అన్ని ఇళ్లను చెక్ చేస్తున్నారట. ఎవరైనా నిజంగానే ఇండియన్ ఏజెంట్లు ఇక్కడ ఉన్నారా అంటూ చివరకు బిచ్చగాళ్ల దగ్గర ఉన్న సంచలన సైతం వెతుకుతున్నారట. ఓ భారతీయ సినిమా పాకిస్తాన్లో అలజడిని క్రియేట్ చేయడం అనేది బహుశా ఇదే తొలిసారి కావచ్చు. ఆ సంగతిని పక్కన పెడితే దురంధర్ 2 సినిమాను చూసిన తర్వాత ఈ కథ అచ్చం ఏజెంట్ రవీంద్రనాథ్ కౌశిక్ గారి బయోగ్రఫీ లాగా ఉందంటూ నెట్టింట పోస్టులు కనిపిస్తున్నాయి. ఆయన జీవిత చరిత్రలో కొన్ని మార్పులు చేర్పులను చేసి క్లైమాక్స్ని మాత్రం మార్చేసి ఆయన కథనే సినిమాగా తెరకెక్కించారంటూ నేషనల్ మీడియా కూడా వార్తలు రాసుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే అసలు ఎవరి రవీంద్రనాథ్ కౌశిక్ అంటూ నెట్టింట సెర్చింగ్ మొదలైంది. అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇందిరమ్మ సర్కారు ఆయన్ని ఏరుకొని మరీ పాక్కు సీక్రెట్ ఏజెంట్గా ఎందుకు పంపించింది, ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు బ్లాక్ టైగర్ అంటూ అభివర్ణించే రవీంద్రనాథ్ కౌశిక్ గారు పాకిస్తాన్లో ఉండి చేసిన పనులేంటి, ఓ చిన్న మిస్టేక్తో ఆయన ఎలా దొరికిపోయారు, చివరకు పాకిస్తాన్ జైల్లో చివరి రోజుల్లో ఎలా మరణించారు అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. 1952 సంవత్సరం ఏప్రిల్ 11వ తారీఖున రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీ గంగానగర్లో ఓ బ్రాహ్మణ కుటుంబంలో రవీంద్రనాథ్ కౌశిక్ గారు జన్మించారు. చిన్నప్పటి నుంచి కౌశిక్కు నాటకాలంటే ఇష్టం. దీంతో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేలోపే నటనలో అద్భుతమైన పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా దేశభక్తి ఉన్న కథాంశాలను ఇతివృత్తంగా తీసుకుని రక్తి కట్టించడంలో కౌశిక్కు మరెవరూ సాటి రాలేకపోయారు. అలా ఒక నాటకంలో చైనాకు రహస్యాలు చెప్పడానికి నిరాకరిస్తున్న భారతీయ ఏజెంట్గా కౌశిక్ వేసిన పాత్ర అది చూస్తున్న భారతీయ రహస్య నిఘా విభాగం రా అధికారులని కట్టిపడేసింది. ఇతనికి ట్రైనింగ్ ఇస్తే దేశంలో మునుపెన్నడూ లేని ఒక సీక్రెట్ ఏజెంట్ను తయారు చేయగలమని వారికి అర్థమైంది. అప్పటికి 23 ఏళ్ల కుర్రాడు కౌశిక్. ఆయన్ని ఒప్పించగలమా లేదా అన్నది వారికి ఇంకా సందేహంగానే ఉంది. అయితే రా అధికారులు అడగగానే కౌశిక్ గారు ఎగిరి గంతేశారు. దేశం కోసం తన ప్రాణాలైనా తీసుకున్నట్టు కౌశిక్ గారు ఆనందంగా ఒప్పేసుకున్నారు. ఆయన్ని ఢిల్లీకి తీసుకెళ్లి 2 ఏళ్ల పాటు అత్యంత తీవ్రమైన కష్టమైన ట్రైనింగ్ ఇచ్చారు అధికారులు. శారీరకంగా మానసికంగా అతన్ని ఒక వజ్రంలా తీర్చిదిద్దింది రా. ఇక ఆ తర్వాత ఇస్లాం మత సంప్రదాయం, మూలాలు, ఖురాన్ గ్రంథం, పాకిస్తాన్ యాసలో ఉర్దూ, హిందీ భాషలో మాట్లాడటం లాంటివన్నీ కూడా కౌశిక్ వంట పట్టించుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకకూడదని సుంతీ సైతం చేయించుకున్నారు. ఒక ముస్లింగా తాను ఎలా మసులుకోవాలన్న దాంట్లో రా అధికారులే ఆశ్చర్యపోయేంతగా తనను తాను మార్చేసుకున్నాడు 23 ఏళ్ల కౌశిక్. ఇక 1975లో దేశాన్ని విడిచిపెట్టి సౌదీ అరేబియాకు వెళ్ళి అక్కడి నుంచి దుబాయ్కు, అటు నుంచి పాకిస్తాన్కు ప్రణాళిక ప్రకారం చేరుకున్నారు. నబీ అహ్మద్ షకీర్గా పేరు మార్చుకొని అక్కడే 2 ఏళ్ల పాటు లా కాలేజీలో చదివి గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. పట్టా చేతికి వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీలో చిన్న స్థాయిలో ఉద్యోగంలో చేరాడు. తన తెలివితో, చురుకైన వ్యక్తిత్వంతో అంచెలంచెలుగా ఎదిగి పాకిస్తాన్ ఆర్మీ మేజర్ స్థాయికి చేరిపోయాడు. స్థానికంగా పాకిస్తాన్లో మమేకోవడానికి అమానత్ అనే ఓ పాకిస్తాన్ అమ్మాయిని పెళ్ళాడి ఒక బిడ్డకు జన్మనిచ్చాడు. పూర్తిగా పాకిస్తాన్ సైన్యంలో కలిసిపోయి తనపై ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పాక్ సీక్రెట్స్ అన్ని భారత ప్రభుత్వానికి నిరంతరం చేరవేస్తూ వచ్చాడు. 1979 నుంచి 1983 మధ్యలో పాకిస్తాన్ ప్లాన్ చేసిన ఎన్నో అత్యున్నత స్థాయి రహస్యాలను ఛేదించి వాటిని భారత రక్షణ శాఖకు సమర్థవంతంగా అందించగలిగాడు. భారత ఇంటెలిజెన్స్ వర్గాల్లో కౌశిక్ను బ్లాక్ టైగర్ అని పిలుచుకునేవారు. స్వయంగా ఇందిరాగాంధీయే కౌశిక్కు ఆ పేరు పెట్టారని అంటారు. కౌశిక్ అందించిన సమాచారం ఆధారంగా యుద్ధ తంత్రాల్లో భారతదేశం ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉండి పాకిస్తాన్ ప్లాన్స్కు చెక్ పెట్టేది. చాలాసార్లు పాకిస్తాన్ బోర్డర్ల వెంట యుద్ధానికి తెగబడి ఆక్రమించాలని పాక్ ప్లాన్స్ వేసింది. కానీ వాటన్నిటినీ ముందుగానే భారత ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొని ఊహించని ప్రమాదాలని అడ్డుకోగలిగింది.
అదంతా బ్లాక్ టైగర్ చలవే. ఇలా శత్రువు సైన్యంలోని చేరి ధైర్యంగా భారతదేశం కోసం పనిచేస్తున్న బ్లాక్ టైగర్ ఇనాయత్ అనే భారత అధికారి తెలివి తక్కువతనం కారణంగా పట్టుబడ్డాడు. కౌశిక్ భారతదేశం తరపున కొన్ని విషయాల్ని చేరవేయాలని ఇనాయత్ మాసిహ్ అనే ఒక ఎంట్రీ లెవెల్ ఏజెంట్ను ఇండియా పాకిస్తాన్ బోర్డర్కు పంపించారు భారత అధికారులు. చాలా రహస్యంగా పని ముగించుకుని రావాల్సిన ఇనాయత్ బోర్డర్లో పాక్ సైన్యానికి చిక్కాడు. అప్పటికైనా కాస్త తెలివిగా వ్యవహరించి ఉంటే బాగానే ఉండేది. కానీ ఆర్మీ కాస్త బెదిరించగానే బ్లాక్ టైగర్ గురించిన రహస్యాలన్నింటినీ కూడా ఇనాయత్ కక్కేశాడు. అక్కడితో కౌశిక్ సాహసాలకు బ్రేక్ పడింది. అతని జీవితంలో నరకానికి తెరలేచింది. విషయం తెలియగానే కౌశిక్ను అదుపులోకి తీసుకుంది పాక్ ప్రభుత్వం. ఇన్నాళ్లుగా తమ ప్లాన్స్కు ఎక్కడ గండి పడుతోందో అర్థం కాక వెర్రి కోపంతో ఉన్న పాక్ ప్రభుత్వం అధికారులు తమ కోపాన్నంతా బ్లాక్ టైగర్పై తీర్చుకున్నారు. 2 ఏళ్ల పాటు ప్రతిక్షణం నరకాన్ని చూపించారు. ఏ మనిషి కూడా బ్రతికుండగా తట్టుకోలేని టార్చర్ను కౌశిక్పై ప్రయోగించింది. అన్నిటినీ దేశం కోసం పంటి బిగువున బిగబట్టి భరించాడే తప్ప ఏనాడు దేశ భద్రతకు సంబంధించిన విషయాల గురించి నోరు విప్పలేదు. కౌశిక్ను టార్చర్ చేసి భారత ప్రభుత్వాన్ని తప్పు ఒప్పుకునేలా చేసి ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టాలనుకుంది పాకిస్తాన్. ఆ కారణంగానే భారత ప్రభుత్వం కౌశిక్ను కాపాడడానికి ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఒకవేళ కౌశిక్ మావాడే అని ఒప్పుకుంటే ఆయన్ని కాపాడొచ్చు. కానీ ప్రపంచ దేశాలన్నీ వేలెత్తి చూపడమే కాక కొత్త నిబంధనలని కండిషన్లని భారత్పై విధిస్తాయి. అది దేశ ప్రతిష్టకు మాయన మచ్చలా మిగిలిపోతుంది. దీంతో వేరే దారి లేని ప్రభుత్వం కౌశిక్ మా దేశం వాడు కాదు అని తేల్చి చెప్పేసింది. దీంతో కౌశిక్ను బంధించి సియాల్కోట్ జైల్లో ఉంచి తమ దారుణ శిక్షలకు తెరలేపారు. తాను భారతదేశం వాడినే అని ఒప్పుకోవాలని, అతనికి తెలిసిన భారతదేశ మిలిటరీ సీక్రెట్స్ అన్ని తమకు చెప్పాలని పాక్ అధికారులు ఎన్నిసార్లు అడిగినా కౌశిక్ నోరు విప్పలేదు. గోళ్ల మధ్యలో బ్లేడ్లు పెట్టి అతని గోళ్లు పెకిలించారు. ఒంటి నుంచి రక్తం కారే లాఠీలతో ముళ్ల గదలతో చితకబాదారు. కొరడాతో వీపు చర్మం చీరిపోయేలా కుట్టారు. ఒళ్లంతా పుండ్లు పడి రక్తం కారుతుంటే వాటిపై కారాన్ని అద్దేవారు. పురుగులు కలిపిన అన్నాన్ని బలవంతంగా తినిపించేవారు. రోజుల తరబడి తిండి పెట్టకుండా అతని మలమూత్రాన్ని అతనే తినేలా చేశారు. 3rd డిగ్రీ శిక్షలు సైతం చిన్నబోయే ఎన్నో శిక్షల్ని అతి క్రూరంగా బ్లాక్ టైగర్పై ప్రయోగించారు. కానీ వాళ్ళు ఎంత చేసినా ఆ భారత పులి నోరు విప్పలేదు. అతని నిబ్బరాన్ని చూసి పాక్ అధికారులే ఆశ్చర్యపోయారంటేనే అర్థం చేసుకోవచ్చు టైగర్ అన్న పేరు కౌశిక్కు ఎంత కరెక్ట్గా సరిపోతుందో. ఎక్కడ భారత ప్రభుత్వం రహస్యంగా అతన్ని తప్పించుకొని తీసుకెళ్లిపోతుందనని రోజుకో జైలును మార్చేవారు. సియాల్కోట్ నుంచి లఖ్పత్, అక్కడి నుంచి మియాన్వాలీ, అక్కడి నుంచి ముల్తాన్ జైళ్లకు కౌశిక్ను పదే పదే మారుస్తూ ఉండేవారు. ఆయన్ని టార్చర్ చేసి చూసి ఇక చెప్పేలా లేడని 1985లో కౌశిక్కు ఉరిశిక్షను విధించింది. ఉరిపడిన కౌశిక్కు ఈ నరకం నుంచి విముక్తి లభించేదేమో. అతనికి ఆ అదృష్టాన్ని కూడా దక్కనివ్వకుండా ఉరిశిక్షను రద్దు చేసి యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. వారు అతనిపై చేసిన దారుణాలకు, అకృత్యాలకు కౌశిక్కు టీబీ, ఆస్తమా వచ్చింది. మందులు వాడితే బతికేస్తాడన్న భయంతో కనీసం టాబ్లెట్లు వేయకుండా, డాక్టర్కు చూపించకుండా నిర్లక్ష్యం వహించింది పాక్ ప్రభుత్వం. దీంతో జబ్బు బాగా ముదిరిపోయి 2001 సంవత్సరం నవంబర్ 21 తారీఖున మియాన్వాలీ జైల్లోనే రవీంద్రనాథ్ కౌశిక్ గారు కన్నుమూశారు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ భారతదేశపు గూఢాచారుల్లో అగ్రస్థానంలో ఉంటాడు రవీంద్రనాథ్ కౌశిక్ గారు. అతని లాంటి మరొక గూఢాచారి దొరుకుతాడా అంటే అనుమానమే. ఒకవేళ భారత రక్షణ శాఖ పంపిన ఇనాయత్ మాసి కనుక కౌశిక్ గురించి చెప్పకుండా ఉంటే నేటికి పాకిస్తాన్ ఆర్మీలో మన టైగర్ మారువేషంలో తిరుగుతూనే ఉండేది. శత్రుల దేశ రహస్యాలు సేకరిస్తూనే ఉండేదంటలో ఏమాత్రం సందేహం లేదు. ఇదంతా విన్న తర్వాత కూడా ఇది ఓ కట్టుకథే, రియల్ స్టోరీ కాదంటూ కామెంట్లు పెట్టేవాళ్ళు లేకపోలేదు. దురంధర్ 2 సినిమాలో హీరో పాత్ర ఫిక్షనల్ పాత్రే కావచ్చు, కానీ ఈ రవీంద్రనాథ్ కౌశిక్ గారి స్టోరీ మాత్రం పచ్చి నిజం. రిటైర్డ్ మేజర్ జనరల్ రా మాజీ అధికారి వికే సింగ్ గారు రాసిన ఇండియా ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ సీక్రెట్స్ ఆఫ్ రా అనే పుస్తకంలో రవీంద్రనాథ్ కౌశిక్ గారి గురించి వివరంగా రాసుకొచ్చారు. అంతేకాదు చనిపోవడానికి కొన్నేళ్ల ముందు చివరి రోజుల్లో ఆయన భారత్లోని తన కుటుంబ సభ్యులకు లేఖలు రాశారు. భారత్ వంటి గొప్ప దేశం కోసం త్యాగం చేసిన నాలాంటి వాళ్లకు చివరకు దక్కేది ఇదేనా అంటూ ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన రాసిన లేఖలను చదివి కన్నీళ్లు పెట్టుకున్న అధికారులు ఎందరో ఉన్నారు. అయినా సరే ప్రధానితో సహా ఏ ఒక్కరూ కూడా ఏమీ చేయలేని దుస్థితి. చివరి రోజుల్లో ఆయన రాసిన లేఖలు కూడా ఇండియన్ రా విభాగం వద్ద ఉన్నాయంటూ వికే సింగ్ గారు తన పుస్తకంలో ప్రస్తావించడం గమనార్హం. ఇదండి ఇండియన్ బ్లాక్ టైగర్, పాకిస్తాన్ ఆర్మీలో ఒకప్పటి మన సీక్రెట్ ఏజెంట్, రియల్ ధురంధర్ అయిన రవీంద్రనాథ్ కౌశిక్ గారి గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.